12వ వచనం చదువుదాం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, కృపగల దేవ, నిత్యము స్థుతుల మీద ఆశ్రయం ఉండి నాతోను మాతోను మాట్లాడువాడా, ఈ సాయంకాలం మరొకసారి నీ ప్రియబిడ్డలుగా మేమందరము నీ యొక్క వాక్యాన్ని వెంబడిస్తూ నీ యొక్క సన్నిధికి వచ్చిండగా చదవబడిన వాక్యంలోంచి నాతోను మాతోను సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మేము గ్రహించుటకు సంగతులు నాయన నీ పరిశుద్ధాత్మ ద్వారా సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంగతి మనం జ్ఞాపకం పెట్టుకుందాం. బైబిల్లో దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరికీ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏంటి ఈ మాట అంటే, దేవుని కన్నా గొప్పది ఏదీ లేదు. మొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నథింగ్ ఈజ్ బిగ్గర్ దాన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం కన్నా ఇంక పెద్దది ఏదీ లేదు. దేవుని యొక్క వాక్యం కన్నా రక్షణ మనకి ఇచ్చేది ఏదీ లేదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నది ఏదైనా కొద్ది కాలమే ఉంటాయి, కొద్దిసేపే ఉంటాయి. మనుషుల మాటలు కానీ, మనుషుల క్రియలు కానీ, ఏదైనా ఈ లోకానికి సంబంధించింది ఏది శాశ్వతమైనది కాదు. ఎందుకంటే బైబిల్ అంటున్నది నా మాటలు శాశ్వతములు అన్నది. దేవుని యొక్క వాక్యము శాశ్వతమైనది, ఆయన కృప శాశ్వతమైనది, ప్రేమ శాశ్వతమైనది. కాబట్టి శాశ్వతంగా నీకు ఇచ్చే దేవుడిని వెంబడించినప్పుడు ఈ లోక సంబంధంగా వచ్చినవి నువ్వు పట్టించుకోకుండా, విలువ ఇవ్వకుండా దేవుళ్ళ ముందుకు కొనసాగేవారిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఒక మాటను చూద్దాం. 12వ వచనంలో, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. మరి ఎవని వలన రక్షణ కలగదు. భూమి మీద మనకు సహాయం చేసేవాడు ఉండొచ్చు, కొద్దిసేపు, కొద్ది కాలము. అయితే రక్షణ మనకి ఎవరు ఇవ్వలేరు. ఎందుకని ఇవ్వలేరు అంటే, రక్షణ దేవునితో నువ్వు కలిగి ఉన్న వ్యక్తిగతమైన జీవితము. ఏంటంటే రక్షణ అంటే దేవునితో మనం కలిగి ఉన్న వ్యక్తిగతమైన జీవితము. అయితే మనము చాలాసార్లు కొన్నట్టు సంఘములో మనం కలిగి ఉన్న జీవితం అనుకుంటున్నాం. మనం చేసే సహాయము, మనం చేస్తున్న మేలో, మనం మాట్లాడే మాట అనుకుంటున్నాం. ఇవన్నీ పైకే, కొద్ది వరకే. లోపల నీవు దేవుడితో వ్యక్తిగతమైన సహవాసం కలిగి ఉండవలసి ఉన్నావు. నీ హృదయంలో నువ్వేదైతే దేవుడితో సంబంధం కలిగి ఉన్నావో, మాట కలిగి ఉన్నావో, సహవాసం కలిగి ఉన్నావో, అది నీ యొక్క రక్షణ జీవితమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. భూ సంబంధముగా మనం మాట్లాడినట్లయితే ఒక్కోసారి మనకు ఎదురు ఒక మనిషి కనిపించినప్పుడు పైకి ఒకలాగా మాట్లాడతాం. ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత వెనకాల గోడనకి పోయి ఇంకోటి ఏదో మాట్లాడతాం. జ్ఞాపకం ఉండదా? అయితే నేనంటాను, ఈ గోడకి యువతలు నువ్వు మాట్లాడిన మాట, గోడకి అవతలకి వెళ్ళి మాట్లాడిన మాట, రెండు మాటలు దేవుడు వింటాడు. అవునా? ఇప్పుడు నేను దేవుడితో రక్షణ సహవాసంలో ఉండాలంటే గోడకి యువతలు ఎలాగ ఉన్నానో గోడకి అవతలు కూడా అలాగే ఉండాలి. అంతేనా? అంటే సంఘంలో ఎలాగున్నామో ఇంటి దగ్గర అలాగే ఉండాలి. ఇంటి దగ్గర సంఘంలో ఎలాగున్నామో బయట అలాగే ఉండాలి. కాబట్టి ఇక నా ఉద్దేశం ఏంటంటే, నీ హృదయము లోపల కూడా వ్యతిరేకమైన స్వభావము, వాక్యానికి వ్యతిరేకమైన స్వభావం నువ్వు కలిగి ఉండటానికి వెళ్ళావు. అది రక్షణ మార్గం అంటే, అది దేవుని యొక్క చిత్తం అంటే. ఈరోజు మనం వెంబడించాల్సింది దాన్ని. ఎంత జాగ్రత్తగా అంటే ఇక్కడ బైబిల్ చెప్తున్నట్టుగా, ఎవని వలనను రక్షణ కలగదు. రక్షణ నీకు ఇవ్వబడింది. అయితే రక్షణ యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడింది. రక్షణ నాకు ఇవ్వబడింది. అయితే ఇచ్చింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చున్నాడు. దీనికి ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు కంటిన్యూషన్ మాట చెప్తాను. ఈ నామమునే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశం కింద మనుష్యుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఇక్కడ ఒక వ్యక్తి మనల్ని ఎంతకాలం కాపాడగలడు చెప్పండి ఒకసారి, నాకు జ్ఞాపకం చేయండి. ఏమ్మా, ఎంతకాలం ఒక వ్యక్తి మనల్ని కాపాడుతాడు? బైబిల్ ప్రకారంగా చెప్తుంటే, దేవుడు నువ్వు ఈ భూమి మీద ఉన్నంత వరకు, ఈ భూమిని విడిచిపెట్టిపోయిన తర్వాత నిత్యరాజ్యం చేరేంత వరకు, నిత్యరాజ్యంలో ఉన్నంత వరకు ఆయనను కాపాడేవాడిగా ఉన్నాడు. ఇక దేవుడు మనల్ని విడిచిపెట్టింది ఎక్కడ? మరి ఎక్కడ ఆయన మనల్ని విడిచిపెట్టాల. కాబట్టి ఇక్కడ వరకైతే మనుషుడు మనల్ని కాపాడుతాడేమో, అది గ్యారంటీ లేదు. అక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఆయన నామం కింద ఉన్నట్లయితే నీ రక్షణ శాశ్వతమైనది. కాబట్టి భూమి మీద అన్నిటికన్నా శాశ్వతమైనది మొట్టమొదటిగా ఆయన నామము, రెండోది ఆయన ఇచ్చిన రక్షణ.
ఎప్పుడైతే నువ్వు ఆయన యొక్క రక్షణలో నడిచి ఉన్నావో ఈ లోకంలో ఉన్న సంగతుల యొక్క ప్రభావం నుంచి నువ్వు బయటకు వచ్చేస్తుంటావు. ఎందుకని బయటకు వచ్చావంటున్నానంటే, దేవుని నామములో నువ్వు దేవుణ్ణి వెంబడించినప్పుడు ఆయన్ని మాత్రం వెంబడించలేదు, కానీ ఆయన నీకు ఇచ్చిన ప్రతి ఒక్క బహుమానం నువ్వు వెంబడించావు, ఆయన నీకు ఇచ్చిన ప్రతి ఒక్క సంగతులను వెంబడించావు, ఆయన నీకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం నువ్వు వెంబడించావు. వీటన్నిటితో పాటు ఆయన నీకు ఇచ్చిన ప్రేమని వెంబడించావు, కృపను కూడా వెంబడించావు. ఇక్కడ నీవు ఆయన వెంబడిస్తున్నావు. అయితే ఒక్కసారి ఆయన ఒక రక్షణగా నిన్ను వెంబడించిందా, ఒక్కసారి కృపగా నేను వెంబడించిందా, ఆ కృప రక్షణ కేవలము ఈ జీవితానికి మాత్రం కాదు, ఆ తర్వాత కూడా పనిచేసేవి ఉంది. ఆ తర్వాత నిత్యత్వంలోకి పోవాలి అంటే, నిత్యత్వంలోకి నువ్వు అడుగు పెట్టాలంటే ఈ జన్మలో నువ్వు పొందుకున్న రక్షణే. దీనికి వచ్చిన సంగతి జ్ఞాపకం చేస్తా. ఈరోజు మనమందరం కూడా నీళ్ళల్లో బాప్టిజం పొంది ఎమ్మటి ఒక మాట అనుకుంటాం. ఏమనుకుంటామండి? కొంచెం గట్టిగా త్వరగా చెప్పండి. రక్షణ పొందామంటాం. వాస్తవంగా నీటిలో నువ్వు బాప్టిజం పొందినప్పుడు నువ్వు రక్షణ పొందినట్టు కాదు. అది రక్షణ ఎప్పుడు పొందినట్టు అంటే, రక్తం కిందకి నువ్వు వచ్చినప్పుడు. నీరు మనల్ని కాపాడదు, నీరు మనల్ని రక్తం వైపు నడిపిస్తుంది, రక్తం మనల్ని కాపాడుతుంది. అంతేనా? పాత నిబంధన అంతా వాళ్ళు నీళ్ళల్లోనే బాప్టిజాలు పొందారు కదా. వాళ్ళు కూడా ఐగుప్తు నుంచి కనానికి వచ్చేటప్పుడు 20 లక్షల మంది ప్రజలు వారు బాప్టిజం పొందారు ఎర్ర సముద్రంలో. మరి రక్షించబడ్డారా? చెప్పండి. ఆ పరిశుద్ధాత్మ నాయకత్వం కింద, అగ్నిస్తంభం కింద, మేఘస్తంభం కింద అందరు నడిచారు, కానీ రక్షించబడ్డారా? రక్షించబడాల. ఎవరైతే నిజమైన హృదయంతో దేవుని వెంబడించారో, యెహోషువ దగ్గర కాలేబు చెప్తా ఉంటాడు, నేను ఐగుప్తులోంచి బయలుదేరిన మొదలుకొని ఇదిగో ఇప్పుడు ఈ కనాను చేరేంత వరకు కూడా నేను ఎలాగ దేవుని వెంబడించానంటే, పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ నేను యెహోవాని వెంబడించతని. అంటే ఒకరోజేమో విశ్వాసం ఎక్కువ ఉండి, ఇంకో రోజేమో తక్కువ ఉండి, ఒక రోజేమో బలంగా ఉండి, ఇంకో రోజు బలహీనంగా ఉండి దేవుళ్ళు ఎప్పుడు లేడంటున్నాడు. నేను 40 సంవత్సరాల వయసు ఎప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు నా వయసు 85 ఏళ్ళు, అదే బలము నేను కలిగి ఉన్నాను అంటున్నాడు. అంటే నిజంగా నువ్వు దేవుడిని వెంబడిస్తే నీ విశ్వాసం దినదినం ఇంకా బలం అవ్వాలి, నీ విశ్వాసం ఇంకా పెరగవలసి ఉన్నది. ఈరోజు దేవుడు మనల్ని ఆశిస్తున్నది కూడా అంటే, నీ విశ్వాసము అనుదినము పెరగవలసి ఉన్నది. నిన్నటి వాక్యానికి ఈరోజు వాక్యము జత అయినదంటే, నిన్న నువ్వు పొందుకున్న బలంతో పాటు ఈరోజు పొందుకున్న బలము, నిన్న నువ్వు కలిగిన విశ్వాసంతో పాటు ఈరోజు కలిగిన విశ్వాసము రెండు కలిసినప్పుడు బలం అవ్వాలి కదా. ఈరోజు దేవుళ్ళో మనం బలముగా ఎదగాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా రక్తము కింద దేవుడు మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు. ఎందుకని రక్తము కిందంటే, పాత నిబంధనలు ఆయన తండ్రిగా ఉన్నాడు, కొత్త నిబంధనలు ఆయన కుమారుడిగా వచ్చాడు. తండ్రిగా ఉన్నప్పుడు ఆయన కాపాడిన దానికన్నా అంటే ఆయన మార్గం ఇచ్చాడు, ఒక ప్రవక్తను ముందు పంపించాడు, కృపను ముందు పంపించాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన అన్ని వాళ్ళు తీసుకున్నారు, కానీ ఆయన లోపల నిలబడలేకపోయారు. అందుకని దేవుడు ఏం చేశాడు, ఆయన ఒక రూపం కలిగి భూమి మీదకి వచ్చాడు. ఆ రూపం మాత్రమే కాదు, కానీ ఆయన కలిగి ఉన్న ఇంకో సంగతి ఉన్నది. ఆయన పరిశుద్ధమైన రక్తం తీసుకొని భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట మాట్లాడుకుందాం. ఒకవేళ ఈరోజు ఆ పరిశుద్ధమైన రక్తము కానీ మన మీద లేకపోతే మనందరి పరిస్థితి ఏంటి? ఉదయం కూడా మాట్లాడితే ఈ మాట చెప్పినట్టు నాకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు ఆ పరిశుద్ధమైన రక్తము మనకి ఇచ్చిన దాని పేరే కృప అంటారు. ఏదైతే దేవుడు కృప ఇచ్చున్నాడో ఆ కృప వలన ఈరోజు మనమందరం ఇక్కడ ఉన్నాం. ఇంకా కొంచెం జాగ్రత్తగా మాట్లాడినట్టయితే, కేవలము ఆయన కృప నన్ను కనుగొనటం వల్లే ఇదిగో ఈ బలిపీఠం వెనకాల నిలబడి ఉన్నా. లేకపోతే నాకు ఎంత మాత్రం అవకాశం లేదు, ఎంత మాత్రం ధైర్యం లేదు, ఎంత మాత్రం జ్ఞానం లేదు, ఇంకా కరెక్ట్గా మాట్లాడితే యోగ్యత కూడా లేదు. కేవలం ఆయన ఇచ్చిన కృపను బట్టే ఇదిగో ఈరోజు ఇక్కడ నిలబడగలిగి ఉన్నాం. నా వరకే కాదు అని అంటున్నా, ఇక్కడున్న అందరికీ కూడా అదే కృప దేవుడిచ్చున్నాడు. ఆ కృపను మనం ఎప్పుడైతే గుర్తించామో, ఆ కృపను మనం ఎప్పుడైతే నమ్మామో, ఎప్పుడైతే మనం వెంబడించగలిగి ఉన్నామో, అప్పుడు దేవుడు మనలో బలమైన కార్యములు చేయగలడు. ఈరోజు అవసరానికి మనకు దేవుడు కాదండి, అవసరానికి మించి మనకు దేవుడు కావాలా. ఎందుకంటే అవసరం అంటే ఈ గడియ నాకున్న పరిస్థితి అవసరం అంటే, కానీ కృప అంటే ఏంటంటే రాబోయే దాన్ని కూడా నీకు ఇవ్వబడింది. ఇప్పుడున్న సమస్య కాదండి, రాబోయేది, అయిపోయిన దానికి, మన గతంలో చేసిన పాపాలకి, ఇప్పుడు జీవిస్తున్న దానికి, ఇప్పుడు మనకి కలిగి ఉన్న అవసరత, భవిష్యత్తులో నాకు కావాల్సిన భద్రత, భరోసా అన్నీ కలిపి మనకిచ్చిందే కృప. ఎంత గొప్ప సంగతి అంటే దేవుని యొక్క కృపను పొందుకోవటం అంటే చిన్న సంగతిగానే కాదండి, గొప్ప ధన్యత. కాబట్టి ఆ గొప్ప ధన్యత దేవుడు మనకి ఎక్కడిచ్చారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నామంలో ఇచ్చున్నారు.
ఎందుకు ఆ నామాన్ని మనం పైకెత్తాలి? ఆ నామం కన్నా పైన ఏ నామం లేదని అంటున్నామంటే ఆయన నామంలోనే దేవుడు మనకి సమస్తం ఇచ్చున్నాడు. ఆయన నామంలోనే కృప ఇచ్చున్నాడు. ఆయన నామంలోనే రక్షణ ఇచ్చున్నాడు. ఆయన నామంలోనే నెమ్మది, దీవెన, ఆశీర్వాదము, శక్తి, ప్రభావము, విశ్వాసము సమస్తం మనకు అనుగ్రహించున్నాడు. అంత గొప్ప దేవుడు ఈరోజు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే, ఈ భూమి మీద ఉండగా నీవు ఈ భూమి మీదకి వచ్చిన ఏవైతే ఉన్నాయో, నిన్ను చుట్టుముట్టిన ఏవైతే ఉన్నాయో, నీ జీవితంలో కలిగిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తప్పించుకొని నన్ను ఒక్కసారి చూడగలవా అంటున్నాడు. ఒక్కసారి నా మాటలు వినగలవా అంటున్నాడు. ఒక్కసారి నన్ను వెంబడించగలవా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనము నిశ్చయంగా రక్షణ యొక్క ప్రత్యక్షత కలిగి ఉన్నాము. ఏంటి రక్షణ యొక్క ప్రత్యక్షత అంటే, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందేసేగానే మొత్తం మనం అయిపోయింది అనుకుంటున్నామండి. అవ్వలేదు. వాస్తవంగా క్రీస్తులో మన ప్రయాణము ప్రారంభించబడింది. ఎప్పటి వరకు ఈ ప్రయాణం అంటే, నువ్వు పరిపూర్ణంగా ఆయన యొక్క రక్షణలోకి వచ్చేంత వరకు, లోకం దాని యొక్క ప్రభావం నీ మీద కోల్పోయేంత వరకు. ఒకసారి మన బైబిల్ వెనక్కి కానీ చూసినట్లయితే, హానోకు దేవుడితో కూడా నడిచాడని మాట ఉన్నది. ఎంతకాలం నడిచాడు? సుమారుగా 300 సంవత్సరాలు హానోకు దేవుడితో కూడా నడిచని బైబిల్లో ఉన్నది. 300 సంవత్సరాలు నడిచిన తర్వాత అప్పుడు హానోకు కనిపోబడ్డాడని బైబిల్లో ఉన్నది. మరి అదే నిజమైతే ఇప్పుడు మనం దేవుడితో ఎంతకాలం నుంచి నడుస్తున్నాం? చర్చికి వచ్చిన దగ్గర నుంచి చెప్పొద్దు, నాకు బాప్తిజం పొందిన రోజు దగ్గర నుంచి నాకు చెప్పొద్దు. నేనేమడుగుతున్నానంటే, నీవు క్రీస్తులో ఎంతకాలం నుంచి నడుస్తున్నావు అంటే వాక్యానుసారంగా ఎంతకాలం నుంచి జీవిస్తున్నావు? ఇప్పుడు దేవుడు లెక్క పెట్టేది ఇది. నేను బాప్తిజం పొందాను, నేను చర్చికి వెళ్ళాను, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా ఎంతకాలం నుంచి నడుస్తున్నావో దాని తర్వాత దేవుడు నీకు ఇచ్చేదే శక్తివంతమైన రక్షణ. ఆ రక్షణ ఇక్కడ కాదు, అక్కడ కొరకు ఇక్కడ ఇచ్చేది దేవుడు. మనం ఇక్కడ అనుకుంటున్న రక్షణ అంటే ఇక్కడ రక్షణ కాదండి. ఇది నిత్యోత్తమ కొరకు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము, ఆయన ఇచ్చిన మహాకృప. దేవుడు అది మనకు అనుగ్రహించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనము నిశ్చయంగా రక్షణ యొక్క ప్రత్యక్షత కలిగి ఉన్నాం. రక్షణ యొక్క ప్రత్యక్షత అంటే, నేను ఇక్కడ ఉండగానే అక్కడ సంగతుల నిమిత్తము నేను దృష్టి కలిగి ఉన్నాను. అంటే మిగతా లోకస్తులకందా కూడా నా విశ్వాసము ఇక్కడ సంగతులు, ఇక్కడ కార్యముల మీద లేదు, కానీ ఆ పైనున్న పరలోక రాజ్యములో ఉన్న దేవుడిచ్చిన వాగ్దానాల మీద నా దృష్టి ఉన్నది. అంతేనా? ఇలా మాట్లాడుకుందాం. జనరల్గా మనం పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేయమని అడగటానికి మన దగ్గర ఏమొచ్చే అంశాలు జనరల్గా అడిగేవేంటమ్మా ప్రార్థన చేయమని? ఫస్ట్ ఒంట్లో బాల, రెండోది ఇంట్లో బాల, ఆ తర్వాత ఆర్థికంగా బాల, ఆత్మీయంగా బాల, వాళ్ళతో గొడవ, వీళ్ళతో గొడవ, ఆ సమస్య, ఈ సమస్య. ఎంతసేపు మనం అడిగేవన్నీ పరలోక రాజ్యానికి సంబంధించి ఏమైనా ఉన్నాయా చెప్పండి? మరి ఏ సంగతులు ఉన్నాయి? అన్నీ ఇక్కడే, అన్ని భూ సంగతులే, భూలోక సంగతులే, భూమి మీద సంగతులే. ఎంతసేపు అయినా కూడా, ఇన్ని రకాలుగా మనం చెప్పినా కూడా మనం ఏమడుగుతామంటే, దేవుని సేవకుని దగ్గరికి వచ్చి, నాకు ఆ సమస్య ఉంది పాస్టర్ గారు, ఆ సమస్య పోవాలా, ఈ సమస్య పోవాలా, దేవుడు కార్యం చేయాలా. మంచిదే. దేవుడు ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడా, చేయలేదా? చేశాడు కదా. మరి దేవుడు ఇన్ని చేశాడు కదా, మన ఒక్క రక్షణ మార్గంలోకి పరిపూర్ణంగా నడిస్తే బాగుండదు కదా. నడుస్తున్నామా? ఏం గట్టిగా రావట్లేదు ఎక్కడి నుంచి కూడా. నడుస్తున్నామా అంటున్నా. ఎందుకని ఇలా అడగాల్సి వస్తున్నదంటే, రక్షణ మార్గం అంటే నువ్వు రక్షణ మాత్రమే కాదు, అది దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో, అది నువ్వు పొందుకోవటం వల్ల ప్రయోజనం ఏంటో రెండూ తెలిస్తేనే దాని పేరే రక్షణ యొక్క ప్రత్యక్షత. అది దేవుడిచ్చిన బయలుపాటు, దేవుడిచ్చిన జ్ఞానము. దేవుడిచ్చిన జ్ఞానము మనిషినిచ్చిన దానికన్నా కూడా చాలా ఎక్కువ, చాలా బలమైనది. ఇంకో మాట అక్కడే, అలా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తము ద్వారా మనము విమోచింపబడి ఉన్నాము. ఎందుకు మనకు రక్షణ కావాలంటే, మనము ఇంతకుముందు అపవాది దగ్గర తాకట్టు పెట్టబడి ఉన్నాం. గతంలో మీకు జ్ఞాపం చేస్తాను, మళ్ళీ మీకు ఒకసారి జ్ఞాపం చేస్తున్నాను. మనము ఇంట్లో ఒక ఆర్థిక అవసరం కలిగి ఉన్నాం, డబ్బులు అవసరం వచ్చిన్నది. ఏ ఒక్కరు మనకు సహాయం చేయటల్లా. జనరల్గా ఏ ఒక్కరు మన సహాయం చేయనప్పుడు క్రైస్తవ వివాహం చేస్తున్న వాళ్ళందరికీ పెళ్ళిలో ఒక రింగు పెడతారు, అవునా? మనకేమో డబ్బులు అవసరం, ఎవరు డబ్బులు ఇవ్వటల్లా. ఎమ్మట చేసే పని ఏంటి అమ్మా? ఉంగరానికి హిందీ నేర్పిస్తారు, అంతేగా? హిందీ నేర్పిస్తారంటే తాకట్టు పెట్టడం అని ఉద్దేశం.
ఇప్పుడు ఏం చేశారు? తీసుకెళ్ళి ఉంగరం తీసుకెళ్లారు, తాకట్టు పెట్టారు, అక్కడి నుంచి డబ్బులు తీసుకున్నారు. మన అవసరం ఏదైతే ఉన్నదో అవసరం తీర్చుకున్నాము. సపోజ్ ఉంగరానికి ఒక 25,000 ఇచ్చారనుకున్నాం. మనం ఆ 25,000 తీసుకున్నాం, మన అవసరం తెచ్చుకున్నాం, తర్వాత కష్టపడ్డాం, సంపాదించాం. మళ్ళా ఆ ఉంగరం తాకట్టు పెట్టుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ 25,000 తిరిగి ఆయనకి ఇచ్చేసి నా ఉంగరం నాకు ఇచ్చేయి అంటే ఇస్తాడా? ఏమ్మా ఎందుకు ఇవ్వడు? అతను ఇచ్చింది ఎంత? మనం ఎంత ఇస్తున్నాం? మరి ఎందుకు ఇవ్వడు? అర్థం కాలేదు నాకు. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉన్నాయంటే 25,000 ఉన్నది. ఇప్పుడు వాడు అడిగే వడ్డీ మనం కట్టలేం. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత రకరకాల పనులు, రకరకాల క్రియలు, రకరకాల ఆలోచనలు చేసి మన జీవితాన్ని తీసుకెళ్ళి అపవాది దగ్గర తాకట్టు పెట్టాం. ఇప్పుడు వాడేమంటున్నాడంటే నాకు వడ్డీగా డబ్బులు వద్దు, వడ్డీగా నాకేం కావాలంటే పరిశుద్ధమైన రక్తం నాకు ఇవ్వండి అంటున్నాడు. ఏ రక్తం అడిగాడంటే వాడు నిర్దోషమైన రక్తము కావాలి. మనిషి రక్తమే, ఆ రక్తంలో దోషం ఉండకూడదు. ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే పాపము చెయ్యని వ్యక్తి యొక్క రక్తం నాకు ఇస్తే ఇదిగో మిమ్మల్ని విమోచిస్తా అన్నాడు, మిమ్మల్ని విడుదల పెడతా అన్నాడు. ఎక్కడుంది ఆ రక్తము? బైబిల్ చెప్తున్నది పాత నిబంధన ప్రకారంగా అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ధర్మశాస్త్రము రాబోచున్న వాటి మేలులు కలయికగలదే కానీ నిజమైనది కాదు. అది ఛాయ రూపంలో ఉన్నదే కానీ అసలైనది కాదు. కిందకి వచ్చాక ఇంకో మాట కూడా ఉన్నది. అక్కడే మాట రాసి ఉన్నదంటే గొర్రెల యొక్కయు మేకల యొక్కయు దూడల యొక్క రక్తముని ఎన్నడును సంపూర్ణ సిద్ధిని కలిగజేయలేవు. అంటే మేకల రక్తము, కోడల రక్తము, దూడల రక్తము, గొవ్వల రక్తము, పౌరాల రక్తము, పాత నిబంధనల మొత్తము రక్త ప్రోక్షణ చేస్తున్నారు. ఆ జంతువుల యొక్క రక్తము మన పాపాలను తీసుకెళ్ళలేదు. కాబట్టి పాపము లేని రక్తం ఒకటి కావాలి. అది మానవుని రక్తం అయి ఉండాలి. మనకి ఆయన బంధువు అయి ఉండాలి. మనకి బంధువు అవ్వాలి, మానవుడు అవ్వాలి, నిర్దోషంగా ఉండాలి, ఏ పాపము లేనివాడిగా ఉండాలి. అటువంటి ఒక ఆయన వచ్చి రక్తం కాలిస్తే అప్పుడు మన దగ్గర ఉన్న పాపాలు మొత్తం పోయి మనం వాడి దగ్గర నుంచి బయటకు వస్తాం. ఇది వాడు పెట్టిన తీర్మానం, ఇది వాడు పెట్టిన నిబంధన. ఇప్పుడు మరి మన పరిస్థితి ఏంటి? ఎక్కడ దొరుకుతుంది అటువంటి రక్తము? భూమి మీద ఎక్కడా దొరకదు. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి, బైబిల్ ప్రకారంగా మాట్లాడితే పుట్టిన ప్రతి మనిషి తల్లి గర్భములో పాపములోనే రూపించబడ్డాడు. బయటకు వచ్చి నువ్వు ఎంత పరిశుద్ధుడిగా ఉన్నా, ఎంత మంచోడిగా ఉన్నా నీ పుట్టికే పాపము. ఇప్పుడు నేను బయటకు వచ్చి ఎంత మంచోడిగా ఉన్నా రక్తం అక్కడ చెల్లదు. అంటే భూమి మీద పుట్టిన మనుషుల యొక్క రక్తము చెల్లదు. ఇప్పుడు మీకు చిన్న సంగతి జ్ఞాపకం చేయాలి. యేసుక్రీస్తు ఎందుకని కన్యక గర్భంలో వచ్చారంటే తల్లి గర్భంలో పాపములో రాకుండా ఉండాలంటే స్త్రీ పురుషుల కలయిక లేకుండా ఆయన భూమి మీదకి రావాలి. అందుకే ఆయన కన్యక గర్భాన్ని వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు, మరి గర్భంలోకి వచ్చినప్పుడే ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తమై ఉన్నది. కాబట్టి ఆ రక్తము నా పాపాలను తీసేయగలదు, ఆ రక్తము నన్ను విమోచించగలదు, ఆ రక్తము నన్ను ప్రతి బంధకం నుంచి విడుదల చేయగలదు, ఆ రక్తము నాకున్న సంఖ్యలు బద్దలు చేయగలదు, ఆ రక్తము ఈ భూమి మీద నా వెల చెల్లించగలదు, ఆ రక్తము అపవాది దగ్గర నా విలువను చెల్లించగలదు, ఆ రక్తము అదిగో శిలువలో కొట్టబడింది, ఆ రక్తము కలవరలో కొట్టబడింది. ఆ రక్తము కిందకి ఇప్పుడు నేను వచ్చినట్లయితే ఆ విలువ, ఆ రక్తంలో ఉన్న శక్తి, ఆ రక్తంలో ఉన్న ప్రభావము అవి నా మీద పనిచేసినట్లయితే ఇప్పుడు అపవాది వాడి యొక్క శక్తి నా మీద కోల్పోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మనం ఆ రక్తం కిందకి రావాలి? పరిశుద్ధమైనది కాబట్టి. బైబిల్ అంటుంది ప్రశస్తమైన రక్తము ద్వారా మనము విమోచించబడితిమి. ఇంకో మాట ఉంది, వెండి బంగారముల చేత మనం విమోచించబడలేదు కానీ అమూల్యమైన యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడితిమి. వెండి బంగారాల కన్నా విలువైనది యేసుక్రీస్తు యొక్క రక్తము. కాబట్టి మన యొక్క విమోచన డబ్బులతో కొన్నది కాదు. మన యొక్క విమోచన మాటలతో కొన్నది కాదు. మన యొక్క విమోచన దేని ద్వారా కనబడిందంటే పరిశుద్ధమైన ప్రశస్తమైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కనబడింది. ఎందుకని? అన్ని నామాల కన్నా ఆ నామం పై నామం అంటే ఆ నామంలోనే రక్తం కాచున్నాడు, ఆ నామంలోనే ఆయన శరీరధారిగా వచ్చున్నాడు, ఆ నామంలోనే ఆయన తన కృపనిచ్చున్నాడు, ఆ నామంలో కాచే రక్తంలోంచే దేవుడు ఈరోజు మనకి స్వస్థత అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆ నామము ప్రశస్తమైన నామము, ఆ నామము కలిగి ఉన్న రక్తము ప్రశస్తమైన రక్తము. ఎందుకంటే నాకు విమోచన వచ్చింది అక్కడే. ఎవరు ఆమె చెప్పేవాళ్ళు లేరనుకుంటా. నిజంగా విమోచన వచ్చిందా మీకు? దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో చిందించిన ఈ నిత్యమైన ఆశీర్వాదములతో ఎవరు పాలిభాగస్థులో ఆ మనిషి హృదయంలో ఇచ్చు ఒక సంతోషము నిజంగా ధన్యకరమైన.
పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిచ్చే సంతోషము ధన్యకరమైనది. ఎందుకంటే ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. మన ఇంట్లో చాలాసార్లు మనం ప్రేమించే వ్యక్తులు మనకిష్టమైన వస్తువు ఏదో కొనిచ్చారు. ఆ వస్తువు మనం తీసుకున్నప్పుడు సంతోషపడము. ఎంత సంతోషపడేవాళ్ళు. ఇలా మాట్లాడుకుందాం. ఇక్కడ మన చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒక చాక్లెట్ మనం ఇచ్చాం. ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది? ఆ చాక్లెట్ వాళ్ళ చేతిలో ఉన్నంతసేపు, లేదా చాక్లెట్ పూర్తయ్యాక అయిపోయింది. ఇంకా ఆ చాక్లెట్ కళ్ళ ముందు కనబడకపోతే ఆ సంతోషం అనేది అయిపోయినది. అంతేనా? అయితే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునే సంతోషం ఎలాగుంటుందంటే అది అయిపోవటం అనేదే లేదు, దానికి ముగింపు అనేదే లేదు. దేవుని రాజ్యం వచ్చేంత వరకు నిత్యము నువ్వు దాంట్లో సంతోషిస్తావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించింది, రక్షణను దేవుడు మనకు అనుగ్రహించింది దేని కొరకంటే కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోవటానికి కాదు, నిత్యమైనవి, శాశ్వతమైనవి. ఈరోజు శాశ్వతమైన కృపతో దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆమేన్. తర్వాత ఇంకో మాట ఉంది, నేను సమస్త డబ్బుతో ప్రపంచాన్ని మూటగా కట్టినను. సమస్తాన్ని నేను కొనగలను, సమస్తము నేను చేయగలను. అయినప్పటికీ దేవుడి యొక్క కృపగా లేకపోతే, నిత్యరాజ్యం నాకు గారి స్థానం లేకపోతే, రక్షణగా లేకపోతే, నా యొక్క పాపాలు కానీ ఆయన దగ్గర కొట్టివేయబడకపోతే ప్రయోజనం ఏంటి? గొప్ప డబ్బు మనకున్నది, గొప్ప ఆస్తి మనకున్నది. ఈరోజు మనమందరం కూడా ఒకటి అనుకుంటాం, మనకున్న ఆర్థిక పరిస్థితి కానీ బాగుంటేనా, మనకు కూడా డబ్బులు ఉంటేనా, బ్యాంకులో అంత బ్యాలెన్స్ ఉంటేనా, ఇంట్లో అన్ని వస్తువులు ఉంటేనా, ఎంత మంచి జీవితం అనుకుంటాం. మరి అందరూ అదే మంచి జీవితం కలిగి ఉన్నారు డబ్బులు వాళ్ళందరూ? లేరే. డబ్బునోడి దగ్గరికి వెళ్ళి చూస్తే వాడికున్న ఒకే బాధ, ఎవడు ఎప్పుడు ఏం చేస్తాడో, ఈ డబ్బు ఎవడు కాజేస్తాడో, కిందనోడు కాజేస్తాడో, పైనోడు కాజేస్తాడో, ఇంటోవాడు కాజేస్తాడో, బయట కాజేస్తాడో. ప్రతి వాడికి నా దగ్గర ఏం లేదని అబద్ధం చెప్పుకుంటూ తిరగాల. అయితే గమనించండి, నువ్వు దేవుడు యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటే నువ్వు లేదు అని చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్టుగా ప్రతి వారికి కనిపిస్తాడు, ఆయన నీలో కార్యములు చేస్తూ ఉంటాడు. దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఆర్థిక పరమైన వాటిలో లేదు, ఆత్మ సంబంధమైన వాటిలో ఉన్నాడు. ఆత్మ సంబంధమైన సంగతులను దేవుడిని పట్టుకోగలిగావా, ఆయన చూడగలిగావా, ఆయన వెంబడించగలిగావా, నీకన్నా ధన్యత కలిగిన వ్యక్తి భూమి మీద లేదు. దేవుని నామానికి మహిమ. ఇక్కడ మాట ఒక సేవకుడు చెప్తున్నాడు, నేను పరలోక బ్యాంకులో $1 మిలియన్ చెక్కును పొంది ఉన్నాను. ఎక్కడ? ఏ బ్యాంక్ అండి? పరలోక బ్యాంకు. ఇప్పుడు పరలోకంలో మనం కానీ $1 చెక్ కానీ పొందుకున్నామంటే, లేదా ఎంతో డబ్బు ఉన్న చెక్ కానీ పొందుకోవటం అంటే ఉద్దేశం ఏంటంటే పరలోక వాగ్దానాలు పొందుకున్నాను. చెక్ అంటే నువ్వు అది బ్యాంక్కి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు దాంట్లో ఎంత రాయబడి ఉందో అది నీ అకౌంట్లోకి వస్తుంది, దాన్ని పొందుకోగలుగుతావు. ఇక్కడ పరలోక బ్యాంకులో యేసుకు సంతకం పెట్టించిన చెక్ ఉన్నది. ఏంటి ఆ సంతకం అంటే? రక్షణ సంతకము. ఆమె చెప్పుదాం మనం ఒకసారి. ఏం సంతకం అన్నది? రక్షణ సంతకము. ఆయన రక్షణ సంతకం ఎలా పెట్టాడంటే మనలాగా పెనుతో పెట్టలేదు, అక్కడ రక్తముతో పెట్టున్నాడు, స్వరక్తంతో సంతకం పెట్టున్నాడు. కాబట్టి ఆ రక్తం యొక్క విలువ అది చాలా గొప్పది. ఇంకో మాట చెప్పినట్లయితే ఆ రక్తము ఇంకా పనిచేస్తూ ఉన్నది. బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏంటి మాట అంటే, హేబేల్ రక్తము నేలలో నుంచి భూమిలోంచి మొరపెడుతుంది అన్నాడు దేవుడు. అయితే బైబిల్ అంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి, దానికన్నా మరీ శ్రేష్టమైన రక్తము మన తరపున దేవుడితో మధ్యవర్తిత్వం చేస్తున్నది అన్నాడు. అంత గొప్ప రక్తము దేవుడు మనకిచ్చాడు. తన రక్తముతో సంతకం పెట్టి ఆయనే ఒక చెక్ ఇచ్చి, నిత్యరాజ్యాన్ని వెళ్ళు, అక్కడి చెక్కు పని చేస్తున్నాడు. అయితే ఆ చెక్కు భూమి మీద పని చేయదు. ఆ రక్తం ఇక్కడ రక్షణ కొరకే, అంటే నిత్యత్వంలో నువ్వు జీవించేదానికే ఆ చెక్కు నీ జీవితంలో పనిచేసేదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే రెండో సంగతి, నిత్య రాజ్యములో ఆ చెక్కు చల్లపోవటం అన్నదే లేదు. దేవుని యొక్క రాజ్యంలో ఆయన చెప్పిన మాట చల్లకపోవటమే లేదు. ఇక్కడ భూమి మీద కొన్నిసార్లు మనం ఒక వ్యక్తికి ఈ మాట చెప్పామంటే అక్కడికి వెళ్ళిన వ్యక్తి, అయ్యా నువ్వు చెప్పింది నిజమే, నువ్వు మంచివాడివే, నువ్వు గతంలో సహాయం చేస్తున్నావు, అయినప్పటికీ ఇప్పుడు నువ్వు చెప్పిన పనిని చేసే స్థితిలో నేను లేనంటే మనం ఏం చేయలేం. అయితే పరలోక రాజ్యంలో దేవుడు చెప్పిన మాట చల్లకపోవటం అనేది లేదు. ఆయన పెట్టించిన సంతకము చల్లకపోవటమే లేదు. ఆయన యొక్క రక్తము చల్లకపోవటమే లేదు. ఎందుకంటే నువ్వు రక్షణ కలిగి ఉన్నావు, దేవుని నామములో రక్షణ కలిగి ఉన్నావు, నీటి మార్గాన్ని దాటి పరిశుద్ధాత్మ మార్గాన్ని పొందుకొని రక్తం కింద నిలబడి ఉన్నావు. కాబట్టి అది దేవునికి ఇచ్చిన గొప్ప ధన్యత, గొప్ప బలము, గొప్ప ఆశీర్వాదము, గొప్ప వాగ్దానమై ఉన్నది. ఆమేన్. చూడండి, దాని కింద అది యేసుక్రీస్తు నామముతో సంతకం చేయబడి ఉన్నది. కాబట్టి దాని గురించి నాకు ఒక నిశ్చయత ఉన్నది. నేను ఇక దేనికి భయపడను.
ఇప్పుడు అపవాదాన్ని బెదిరించలేడు, అపవాదాన్ని కొట్టలేడు, అపవాదాన్ని ఇబ్బంది పెట్టలేడు, అపవాదాన్ని బాధ పెట్టలేడు, వాడి వెనకాల గుంటలో దవ్వలేడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే రక్తం కింద ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ కింద ఉన్నావో, నీ ముందు ఉన్న చుట్టుపక్కల ఉన్న నీ వెనకాల ముందు పక్కల ఎవరెవరైతే ఏం గోతులు లేవారో, నేను ఎక్కడ పడేద్దామని చెప్పి ప్లాన్లు వేశారో, ఆ ప్లాన్లు మొత్తాన్ని తెలియజేసేవాడే పరిశుద్ధాత్ముడు. ఎందుకు మనకు నిత్యత్వం కావాలి, ఎందుకు రక్షణ కావాలంటే, రక్షణ పొందుకున్న వ్యక్తికి పడిపోనీయకుండా దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈరోజు మన రక్షణ పొందాలనుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, ఇక పడిపోకూడదని. ఇప్పుడు దాకా ఎలాగున్నామో తెలీదు, పడ్డామా, నువ్వు రక్షణలోకి వచ్చావా, నువ్వు మళ్ళా ఇక పట్టడం లేదు, నువ్వు పడి అక్కడే ఉండలేవు. కారణం ఏంటంటే, ఆయన కృప నిన్ను పైకి లేవనెత్తింది, ఆయన రక్తము నీ వెల చెల్లించింది, ఆయన కృప నిన్ను నడిపిస్తుంది. నీ తోవకు ఆయన ఒక వాక్యము వెలుగు దీపమై ఉన్నది, నీ మార్గానికి ఆయనే వెలుగై ఉన్నాడు. నువ్వు రక్షణ మార్గం నడుస్తున్నావు, ఆ మార్గంలో వెలుగు ద్వారా, సువార్త ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయక, ఇంత గొప్ప రక్షణ అంటే భూమి మీద అన్నిటికన్నా ఉన్నతమైన దేవుని యొక్క రక్షణ, ఆ రక్షణ కొరకు నువ్వు కనిపెట్టాలి, దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి, దాని కొరకు నువ్వు భారం కలిగి ఉండాలి, దాని కొరకు మిగతా అన్నిటినీ లక్ష్య పెట్టక తోసుకొని నువ్వు ముందుకు వచ్చినట్లయితే, ఒక దినము భూమి మీద అందరూ పొందుకునే దానికన్నా నువ్వు బలమైన దాన్ని పొందుకోగలవు, గొప్పదాన్ని పొందుకోగలవు, ఘనమైన దాన్ని పొందుకోగలవు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఈరోజు నిజంగా దేవుని యొక్క వాక్యము కింద మనమందరం వెంబడిస్తున్నది సంఘముని కాదు, మనమందరం వెంబడించే ఒక కాపరని కాదు. నిజంగా మన రక్షణ పొందిన వారమా, మనం పరిశుద్ధాత్మను వెంబడించే వాళ్ళమై ఉన్నాం, మనము వాక్యం వెంబడించే వాళ్ళమై ఉన్నాం, ఆయన యొక్క కృపను మనం వెంబడించే వాళ్ళమై ఉన్నాం. ఎప్పుడైతే ఆయన కృపను, వాక్యమును, పరిశుద్ధాత్మ నాయకత్వమును అంగీకరించి మనం వెంబడిస్తున్నామో, మనల్ని పడిపోనీయకుండా ఆయన జాగ్రత్త తీసుకుంటాడు, నువ్వు పడిపోనీయకుండా ఆయన భద్రత కలిగి ఉంటాడు. నీ చుట్టూ నమ్మకమైన దూతలతో కాపుదల కాసేవాడిగా ఉన్నాడు. దివారాత్రములో ఆయన కనుదృష్టి నీ మీద ఉండేదిగా ఉంటుంది. ప్రతి ప్రయాణంలో ఆయన దూతలు నీకు ఇరుపక్కన ఉంటాడు. ప్రతి సమయంలో నేను లేవనెత్తి బలపరిచి స్థిరపరిచి నీ పక్షమున యుద్ధం చేసేవారిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే, నువ్వు లోబడి ఉంటే చాలు, లోబడి ఉంటే చాలు. అందుకే అంటా ఉంటాను నేను, మనకు వచ్చిన పరిస్థితులు చాలాసార్లు మన వాక్యానికి లోబడనీయకుండా చేస్తూ ఉంటాయి. అయితే ఒక్కసారి నీ పరిస్థితులను పక్కకు నెట్టి, నువ్వున్న స్థితిని, గతిని కాసేపు పక్కకు నెట్టి రక్షణ చూస్తే, రక్షణ మార్గం చూస్తే, దేవుడిచ్చిన వాగ్దానం చూస్తే, దేవుడి ఇవ్వబోయే నిత్యత్వం చూస్తే, ఇవన్నీ చిన్న చిన్నవి. మనుషులనే మాటలు, మనిషి చేసే పనులు, మన చుట్టూ ఉన్న పరిస్థితి, ఆర్థికపరమైన ఇబ్బంది, శరీర సంబంధమైన శోధన, బలహీనతలు, నిందలు, ఇవన్నీ ఏంటంటే చాలా చిన్నవి, తాత్కాలికమైనవి. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే బైబిల్లో ఒక మాట ఉన్నది, సంసోన్ని వాళ్ళు కొత్తగా పేరుని తాళ్ళు తీసుకొచ్చి కట్టేసినప్పుడు యెహోవా ఆత్మ సంసోని మీదకి రాగానే ఏం జరిగిందంటే, దారపు పోగులు వలె అవి కింద పడిపోయాను. బలమైన తాళ్ళు, కొత్తగా పేరుని తాళ్ళు, ఆ రోజు కొట్లో కొత్తగా కొని బలమైన తాడని చెప్పి కట్టారు. కానీ ఏమైనదంటే, ఆత్మ లోపలికి వచ్చాక కట్టిన తాడు దారం వల్ల అయింది. అదే ఆత్మగా నువ్వు పొందుకున్నట్లయితే, నీకున్న బంధకాలు, నిన్ను కట్టిన సంకెళ్ళు, నీకు వేసిన బంధాలు, ఇవన్నీ కూడా దారపు పోగుల వల్ల కింద పడిపోతాయి. కాబట్టి ఆత్మ మనకి ప్రాముఖ్యము, నడిపింపు మనకి ప్రాముఖ్యము, ఆ రక్తం కింద నిలబెట్టడం ప్రాముఖ్యము. ఆ రక్తము నీ సంకెళ్ళు బద్దలు చేసేదిగా ఉన్నది, ఆ రక్తము నీ నడిపించేదిగా ఉన్నది, రక్తము నీకు రక్షణ అయి ఉన్నది. కాబట్టి ఇక్కడ సంగతుల మీద మనము ధ్యాస ఉంచవద్దండి. ఇవన్నీ తాత్కాలికమైనవే. నువ్వు ఇబ్బంది పడుతున్నా, నువ్వు శోధన పడుతున్నా, నీకు ఒక మాట చెప్తా, నువ్వు దేవుడి చిత్తంలో ఉంటే నీ ఇబ్బంది తక్కువ కాలం ఉంటుంది. నేను ఇబ్బంది పడుతున్నాను అనుకుంటే నీ ఇబ్బంది ఎక్కువ కాలం ఉంటుంది. నేను రక్షణలో దేవుడు యొక్క వాక్యం కింద ఉన్నాను, ఆయన కృప కింద ఉన్నాను, నా దేవుడు నన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు నమ్మినప్పుడు నీ జీవితాన్ని దేవుడు తిరిగి మార్చగలడు, తిరిగి బలపరచగలడు. ఆయన నిన్ను బండం మీద కట్టున్నాడు, పడిపోయి ఇసుకలు నిన్ను కట్టలేదు, ఆయన వాక్యంలో కట్టున్నాడు, విశ్వాసం నిన్ను కట్టున్నాడు, బలమైన ప్రార్థనలో నిన్ను కట్టున్నాడు, బహుబలమైన వాగ్దానముల చేత ఆ పునాది మీద నిన్ను కట్టున్నాడు. పడిపోయే చోట దేవుడు నిన్ను కట్టలా, పడిపోయే చోట నువ్వు ఉన్నా దేవుడు నిన్ను అక్కడికి కట్టలా. నువ్వు పడిపోయే చోట పడిపోయి ఉన్నప్పుడు ఆయన చెయ్యి చాపి పైకి లాగిన తర్వాత నిన్ను మళ్ళా గుంటలోని పడేయడు, నిన్ను మళ్ళా వాక్యంలోనే దేవుడు నిలబెట్టాడు. గతంలో మనం మాట్లాడుకున్నాం, పేతురు నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు దేవుడు తీసుకొచ్చి, పేతురు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ ఓడలోంచి వచ్చాడు, ఆ దోణిలోంచి వచ్చాడు,
అక్కడి నుంచి బయటకు వచ్చి నీళ్ళలో నిలబడలేక పడిపోయినప్పుడు మళ్ళా తీసుకెళ్లి దోనిలో కూర్చోబెట్టాడు. అంటే సురక్షితమైన స్థలంలో దేవుడు కూర్చోబెట్టాడు. ఈరోజు నీవు ఎక్కడున్నప్పటికీ, నీ స్థితి ఎక్కడున్నప్పటికీ, నువ్వు నీ స్థానము దాటి ముందుకు వచ్చావేమో, దేవుడు యొక్క మాటలు దాటి నువ్వు ముందుకు వచ్చావేమో, ఆయన కృపను తప్పించుకోవాలనుకున్నావేమో, అందుకని పడిపోయి ఉన్నావేమో. అయితే ఇప్పటికే నువ్వు కేక పెట్టినప్పుడు, ఇప్పటికే నువ్వు చెయ్యి చాపినప్పుడు, ఇప్పటికే నువ్వు ఆయన పిలవగలిగినట్లయితే ఆయన చెయ్యి నీ కొరకు ఇంకా చాచే ఉన్నది. నువ్వు చెయ్యి చాచి ఆయన చూడగలిగినట్లయితే, ఆయన కొరకు ఒక్క కేక నీ హృదయం లోపలించి పెట్టగలిగినట్లయితే ఆయన చెయ్యి చాపగలడు, నేను పట్టుకొనగలడు. నువ్వు మునిగిపోతున్న ఊబిలోంచి, ఆ నీటిలోంచి, ఆ సముద్రంలోంచి, ఆ గుంటలోంచి ఆయన పైకి లాగలడు. బలమైన చోట నేను నిలబెట్టగలడు. ఆయన బండ మీద నేను కట్టగలడు. సురక్షితమైన యేసుక్రీస్తు అనే నామములో ఆయన నిలబెట్టగల దేవుడై ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసము నువ్వు ఉంటున్నా, పడిపోతున్నా, జారిపోతున్న పరిస్థితి మీద కాదు, అక్కడ ఉన్న నీ దృష్టి ఆయన మీదే ఉండాలి, నీ ఆలోచన ఆయన మీదే ఉండాలి. ఎందుకంటే రక్షణ పొందుకున్న నీవు, రక్తం కింద నడుస్తున్న నీవు దేవుడి దగ్గర ఎంతో బలమైన విశ్వాసమయ్యో. కాబట్టి పరిస్థితులు తాత్కాలికమే, మనుషులు తాత్కాలికమే, మన చుట్టుపక్కల ఉన్నాయన్నీ తాత్కాలికమే, అన్నీ తాత్కాలికమే. ఏంటి శాశ్వతమైనదంటే రక్షణ శాశ్వతమే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, కొన్నిసార్లు మనము స్వస్థత పొందుకున్నాక మనం అనుకుంటాం, దేవుడు నాకు ఇచ్చేసాడు, దేవుడు నన్ను చూశాడు, దేవుడు నన్ను కాపాడు, దేవుడు నాకు సహాయం చేశాడు, చాలా మాటలు చెప్పి అక్కడే ఆగిపోతున్నాం. అయితే రక్షణ శాశ్వతము కానీ స్వస్థత శాశ్వతము కాదు. స్వస్థత కొద్ది కాలమే ఉంటుంది. మనకు వచ్చిన వ్యాధి తగ్గి మళ్ళీ కొద్ది కాలం తర్వాత మనం చేసిన పనిలో, తిండో, మనకున్న అలవాట్లో, వీటన్నిటి వల్ల మళ్ళా రావచ్చు. అయితే రక్షణ ఒకసారి వచ్చిపోయేది కాదు, ఒకసారి వచ్చి నిలిచిపోయేదిగా ఉన్నది. స్వస్థత అనేది వచ్చేది పోయేది. అయితే దాని మీద నువ్వు విశ్వాసం కలిగి ఉండదు, కానీ స్వస్థత ఇచ్చిన దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండాలి. రక్షణ ఇచ్చిన దేవుడి మీద విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీ విశ్వాసము దేవుడి మీద ఉన్నదో, ఎప్పుడైతే నీ విశ్వాసం మనుషుల మీద లేదో, అప్పుడు దేవుడికి సహాయం చేయగలడు. ఆయన కృపాహస్తాన్ని నీ వైపు చాపగలడు. ఆయన కనుచూపు నీ మీద నిలపగలడు. నీ చుట్టూ ఆయన కంచె వేయగలడు, భద్రపరచగలడు, దీవించగలడు, ఆశీర్వదించగలడు. కారణం ఏంటంటే ఆయన రక్తంలో నువ్వు ఉన్నావు, ఆయన రక్తం కింద నీవు ఉన్నావు, రక్తం ద్వారా నడిపించబడుతున్నావు. కాబట్టి దేవుడి కృప శాశ్వతమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఇన్షాల్లాహ్.